తండ్రి ఏం చేసినాడంటే వాళ్ళందరికీ ఆ నలుగురిని ఒకే రూమ్‌లో బెడ్ల మీద పండుకోబెట్టి వారికి తనే వెళ్ళి మందులు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు గూడా. ఎందుకంటే తండ్రి గదా ప్రేమ. ప్రతిరోజు ఇవి రాజుగారికి ఇతరులను పంపించి వారిని చంపేయడం ఆయనకిష్టం లేదు. ఎందుకంటే ఆయన ఎంతో మంచి రాజు. ప్రతిరోజు ఆయనే ఉదయకాలం పోయి వాళ్ళ బెడ్ కాడికి పోయి వాళ్ళకి పాలిచ్చి భోజనం ఇచ్చి మందులు అక్కడ పెట్టేసి వస్తూ ఉన్నాడు. అందులో ముగ్గురు కుమారులు మాత్రం మందులు వేసుకుంటున్నారు. ఇంకొక కుమారుడు మాత్రం వేసుకుంటా అని చెప్పి అక్కడే పెడతా ఉన్నాడు. తండ్రి పోయిన తర్వాత వాటిని వేసుకోవట్లేదు, పడేస్తూ ఉన్నాడు. ఇలా 3 రోజుల్లో ముగ్గురు కుమారులు కోలుకున్నాడు. 4గో వ్యక్తి కంప్లీట్గా కుషించిపోయి నశించిపోయి ఆయన మరణించడం జరిగింది. ఇప్పుడు వీటిని మీరు గమనిస్తే